మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానంతో మీ ముందు నిలబడటానికి ప్రభువారు అనుగ్రహించినటువంటి ఈ ఉచితమైనటువంటి కృప ద్వారా నేను ఎంతగానో మిక్కిలి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో సంసోను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇతనుకున్నటువంటి బలం సామాన్యమైనటువంటి బలం కాదు. సింహాన్ని చీల్చినటువంటి బలం, శత్రువులను కూల్చినటువంటి బలం. ఇతని యొక్క బలం చూసి శత్రువులు విస్మయం నొందేవారు. ఇంత బలం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక శత్రువు యొక్క మధ్యలో ఒక ప్రశ్న మొదలయ్యేది. ఈ సంసోను యొక్క బలాన్ని తెలుసుకోవటానికి శత్రువులు దెలీలా అని ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. ఒక రోజున సంసోనుతో ఈ దెలీలా మాట్లాడుతుంది, నీ మహాబలం దేనిలో ఉంది, నీ మహాబలం దేనిలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉన్నది. సంసోనుతో దెలీలా మాట్లాడుతుంది, నీ మహాబలం దేనిలో ఉంది. ఈరోజు వాక్య సందేశం ఈ యొక్క పాయింట్ మీద ఆధారపడి ఉన్నది. నీ మహాబలం దేనిలో ఉంది. ఎద్దుకు బలం దాని కొమ్ములో ఉంది, పాముకు బలం దాని కోరల్లో ఉంది, తేలుకు బలం దాని కొండెంలో ఉంది, చెట్టుకు బలం దాని యొక్క వేరుల్లో ఉంది. మరి దేవుని బిడ్డలైనటువంటి మన బలం ఎక్కడుంది? ఆనాడు దెలీలా వేసినటువంటి ప్రశ్నకు ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం సమాధానం చెబుతుంది? దేవుని బిడ్డలకు బలం ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యంలో భోజన బలం అని రాయబడి ఉన్నది. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వాక్యంలో ఆత్మలో బలం అని రాయబడి ఉన్నది. రోమా పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో విశ్వాసములో బలం అని రాయబడి ఉన్నది. యెజబెల్ అనే ఒక మహారాణి ఒక శపథం చేసింది, 24 గంటల్లో ఏలియా యొక్క ప్రాణాన్ని తీస్తాను. ఈ మాట ఏలియా చెవిన పడింది. ఈ మాట ఏలియా చెవిని ఎప్పుడైతే పడిందో ఏలియా ప్రాణ భయం కలిగినటువంటి వాడై ఒక అరణ్యములోనికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని, అయ్యా ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఒక స్త్రీ శపథం చేసింది, 24 గంటల్లో నీ ప్రాణాన్ని తీస్తాను. ఈ మాట ఎప్పుడైతే ఏలియా విన్నాడో అతడు ప్రాణ భయం కలిగిన వాడై, ఎందుకయ్యా నేను బ్రతకటం ఎందుకు, చేసిందేదో నీ సేవ చేశాను, ఇక నా ప్రాణం తీసుకో అని ఒక చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా యొక్క ఆ ప్రార్థనను మనం గమనిస్తే ఆ ప్రార్థనలో విరక్తి కనపడుతుంది, ఆ ప్రార్థనలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, ఆ ప్రార్థనలో నిరుత్సాహం కనపడుతుంది, ఆ ప్రార్థనలో ఆవేదన కనపడుతుంది. ఈ రోజున చాలామంది విరక్తితో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, బాధతో ఉన్నారు, భయముతో ఉన్నారు. ఆనాడు యెజబెలు సవాలు చేసినట్లుగా ఎన్నో సవాలు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నప్పుడు విరక్తి కలిగినటువంటి వారిగా, నిరుత్సాహం కలిగినటువంటి వారిగా, కృంగిపోయినటువంటి వారిగా మీరు కూడా ఉండొచ్చు. ఆనాడు ఏలియా కూడా అదే విధంగా ఉన్నాడు. ఎందుకు వచ్చినటువంటి బ్రతుకురా ఇది, ఎందుకు వచ్చినటువంటి జీవితం, అయ్యా నీ సేవ ఏదో నేను చేశాను, ఇక ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో. విరక్తితో ప్రార్థన చేస్తున్నాడు, విసుగుతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు
ఈ విధంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా ప్రియమైనటువంటి వారులారా, ఏలియా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసింది. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు చనిపోయిన వారు సహితము సజీవులుగా లేపబడ్డారు. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం మూయబడింది. ఇంత గొప్ప ప్రార్థనా పరుడు విరక్తితో ప్రార్థన చేయటం ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఏలియా ప్రార్థన దేవుడు విని ఒక దేవదూతను పంపించాడండి. ఆ దేవదూత వచ్చి ఏం చేశాడంటే, ఏలియా ప్రాణం తీసుకోలేదు, కానీ అక్కడే నిప్పుల మీద కాల్చబడినటువంటి ఒక అప్పాన్ని ఏలియాకి ఇచ్చాడు. ఎప్పుడైతే నిప్పుల మీద కాల్చబడిన అప్పాన్ని ఏలియా తిన్నాడో వెంటనే అతడు బలం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బలమును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, భోజన బలము చేత అతడు ఏం చేస్తాడయ్యా? ఈరోజు చాలామంది కొన్ని రకాలైనటువంటి బలాలు ధరించుకుంటున్నారు. కొంతమందికి ఉన్న బలం ఏంటయ్యా అంటే వారి కులం. అమ్మ బాబోయ్, ఈ కుల బలం చూసిన వాళ్ళు కొంతమంది పట్టుకోలేమండి. ఈ కుల బలాన్ని చూసి కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారండి. వాళ్ళు అసలు పట్టుకోలేము. ఎందుకంటే వారి కులం వారిని అలా నడిపిస్తుంది. ఏలియా ఏ బలం పొందుకున్నాడయ్యా అంటే, ఏలియాలో కనిపిస్తుంది కుల బలం కాదండి, భోజన బలం. భోజనం అంటే మనం తినే ఆహారం గురించి నేను చెప్పట్లేదు, కానీ వాక్యం అనే బలం. ఈ బలం చేత అతడు ఏం చేశాడయ్యా అని మనం గమనిస్తే, 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ఏకదాటిగా నడిచాడంటండి. నడిచాడు. ఒక వ్యక్తి రాత్రింబగళ్ళు, ఒక రోజు నడవచ్చు, 2 రోజులు నడవచ్చు, లేకపోతే 3 రోజులు నడవచ్చు. కానీ ఇంచుమించుగా 40 దినాలు రాత్రింబగళ్ళు నడిచాడు అంటే ఏలియాలో ఉన్నటువంటి ఆ శక్తి, ఏలియాలో ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి బలం సామాన్యమైనటువంటిది కాదు, సాధారణమైనటువంటిది అసలే కాదు. దేవుని కోసం ఏలియాను నడిపిస్తుంది. ఈ రోజున మీరు బలహీనంగా ఉన్నారేమో, మీరు ఆత్మలో బలహీనంగా ఉన్నారేమో, శారీరకంగా బలహీనంగా ఉన్నారేమో. మీ బలహీనత మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తుందేమో, మీ బలహీనత మిమ్మల్ని వేదనకు గురి చేస్తుందేమో, మీ బలహీనత మిమ్మల్ని కృంగినట్లుగా చేస్తుందేమో. కృంగినటువంటి వారిని లేపగలిగినటువంటి శక్తి, బలహీనులకు బలమునిచ్చే శక్తి ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ నిప్పుల మీద కాల్చబడినటువంటి ఆ అప్పం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఈయన ఎప్పుడైతే భుజించాడో అతడు ఒక బలం పొందుకున్నాడు. ఈరోజు అటువంటి బలం నీవు కూడా పొందుకోవాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఏలియాను దీవారాత్రుల్లో 40 దినాలు నడిచి ఎక్కడికి వెళ్ళాడు అంటే హోరేబుకు వెళ్ళాడు. హోరేబు పరలోకానికి గుర్తుగా ఉంది. హోరేబు దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం నేను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? బలహీనమైనటువంటి సమయంలో ఈ వాక్యం నేను ఎక్కడికి బలహీనమైనటువంటి సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, కృంగినటువంటి సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే, కన్నీళ్లతో నువ్వు కాలం గడుపుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే, ఈ వాక్యం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? దేవుని సన్నిధికి తీసుకువెళ్తుంది. హోరేబు దేవుని ముఖాముఖిగా చూసినటువంటి స్థలం. హోరేబు దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హోరేబు పరలోకానికి గుర్తుగా ఉంది. నిన్ను పరలోకం చేర్చేది, నిన్ను దేవుని సన్నిధికి నడిపించేది ఏ బలమో తెలుసా? వాక్యం అనే బలం. మీ మనసు పాడైపోయినప్పుడు, మీ మనసు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. ఆ వాక్యం మిమ్మల్ని బలవంతులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సూటిగా తేటగా సెలవిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం మనం చూస్తే అక్కడ యేసు ప్రభువు వారి గురించి రాయబడి ఉన్నది. ఆయన ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని రాయబడి ఉన్నది. యేసు ప్రభుకి ఉన్న బలం ఏమిటి అంటే, యేసు ప్రభుకు ఉన్నటువంటి బలం అది ఆత్మ బలం.
ఆయన ఎక్కడికి వెళ్ళాడయ్యా ఆత్మబలంతో అంటే? ఆయన గలిలయకి వెళ్ళాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రజల కన్నీళ్లు తొడవబడేవి, అక్కడ ఉన్నటువంటి రోగులు స్వస్థపరచబడేవారు, అక్కడ ఆశ్చర్యాలు అద్భుతాలు కోకొల్లలుగా జరిగేవి. అతనికి ఉన్నటువంటి బలం, యేసు ప్రభుకు ఉన్నటువంటి బలం ఏమిటయ్యా అని మనం గమనిస్తే ధన బలం కాదండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారంటే ఆయనకి ఏమి ధనాన్ని వెదజల్లట్లేదండి. ఆయనకి ఏ బలం ఉందయ్యా అంటే ఆత్మబలం ఉందండి. కనుక ప్రజల జీవితాలలో విడుదల పొందేవారు, ప్రజల జీవితంలో స్వస్థత పొందేవారు, ప్రజల జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుతాలకు పొందుకునేవారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరగటానికి, ఇన్ని అద్భుతాలు జరగటానికి, ప్రజల జీవితంలో ఒక మహత్తరమైనటువంటి కార్యం జరగటానికి అతనికి యేసు ప్రభు కొన్నది ఒకే ఒక బలం, అదే ఆత్మబలం. ఈ రోజున మీ ఆత్మీయ జీవితంలోని కానివ్వండి, మీ యొక్క సంఘములోని కానివ్వండి, ఏం కనిపించాలి అంటే ఆత్మబలం కనిపించాలి. ఈ ఆత్మబలం మిమ్మల్ని ఎప్పుడైతే ఆవరించిందో, ఈ ఆత్మబలం మీరు ఎప్పుడైతే పొందుకున్నారో మీరు బలవంతులుగా మార్చబడిపోతారు, మీరు శక్తివంతులుగా మార్చబడిపోతారు. పేతురు యొక్క జీవితాన్ని చూస్తే చాలా నవ్వు పుట్టిస్తుందండి. ప్రతి దానికి ముందుంటాడు, తర్వాత తిట్లు తినిపించుకుంటాడు. ఒకరోజు యేసు ప్రభు నీటి మీద నడవటం చూసి, నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు పేతురు. నడమన్నాడు. నడిచి మునిగిపోయాడు. ఒకరోజు యేసు ప్రభు పేతురుని అంటున్నాడు, ఇదిగో పేతురు, వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటున్నాడంటే, పేతురు ఒక మాట చెప్పాడు, నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. చాలా బాగుంది, దేవుడు చాలా మెచ్చుకున్నాడు పేతుర్ని. ఆ కింద వాక్యంలో చూస్తుంటే సాతానా నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. అంటే అప్పటికప్పుడే పేతుర్ని దేవుడు మెచ్చుకునేవాడు, అప్పటికప్పుడే తిట్టేవాడు. అంటే పేతురు అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే రెల్లండి. రెల్లును మనం చూస్తూ ఉంటే అది స్టెబిలిటీ లేనిదండి, అంటే స్థిరత్వం లేనిదన్నమాట. ఎటు గాలేస్తే అటు ఎగిరిపోయే స్వభావం కలిగినటువంటి స్వభావం రెల్లు యొక్క స్వభావం. అంటే పేతురు యొక్క పరిస్థితి, పేతురు యొక్క జీవితం ఎలా ఉందంటే స్థిరత్వం లేనటువంటి జీవితం. ఒక రోజున యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులందరికీ ఒక మాట చెప్తున్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. వారు అలాగే దేవుడు చెప్పినట్లుగా పట్టణంలో నిలిచి పైనుండి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారండి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఈ పేతురు ఎప్పుడైతే పొందుకున్నా, ఈ శిష్యులు ఎప్పుడైతే పొందుకున్నారో బలహీనులు బలవంతులుగా మార్చబడిపోయారు. ఒకప్పుడు ప్రతి దానికి తొందరపడినటువంటి వ్యక్తి, ఒకప్పుడు రెల్లిగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడు లేచి నిలబడ్డాడు. ఇదిగో యేసు ప్రభు దేవుడని మేము సాక్ష్యం చెప్తున్నాం, దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపాడని నేను సాక్ష్యం చెప్తున్నాను అని ప్రజలందరి ముందు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అదే ప్రజలు చూసి ఒకప్పుడు పేతురు దాక్కున్నాడు, అదే ప్రజలు చూసి ఒకప్పుడు పేతురు భయపడ్డాడు, అదే ప్రజలు చూసి ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు మృతుల్లో నుండి లేపాడు, దానికి నేను సాక్ష్యం, మేము సాక్ష్యం అంటున్నాడు. పిల్లిలాగున్నటువంటి పేతురు పులిలాగా ఎలాగ మార్చబడ్డాడు అంటే అతడు పైనుండి శక్తి పొందుకున్నాడు. ఈరోజు మీ సేవా జీవితంలోని కానివ్వండి, మీ ఆత్మీయ జీవితంలోని కానివ్వండి, పైనుండి శక్తి పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరైతే ప్రభావితులై ఉంటారో, ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరైతే ప్రభావితం చేయబడతారో వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క సన్నిధి వారి వెంటే ఉంటుందండి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనాడు యేసు ప్రభు గలిలయకు ఆత్మబలంతో తిరిగి వెళ్ళాడు. ఈ రోజున మీకుండొచ్చు కులబలం, ఈ రోజున మీకుండొచ్చు ధనబలం, ఈ రోజున మీకుండొచ్చు ఖండబలం. ఈ బలాలన్నీ పక్కన పెట్టి, ప్రభువా నీవు నన్ను ఆత్మబలంతో నడిపించయ్యా, ఆత్మబలంతో నడిపించయ్యని ఒక తీర్మానం చేసుకుంటే ఆత్మబలముతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆత్మబలంతో దేవుడు నిన్ను ఎప్పుడైతే నడిపించాడో నీ జీవితం అద్భుతకరంగా మార్చబడిపోతుంది. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నేను ఒక పక్క పల్లెటూరునండి, చదువు సంఖ్య లేకుండా 16-17 సంవత్సరాల వయసులో విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి నన్ను
యేసుప్రభు వారు పట్టుకున్నారు. యేసుప్రభు వారు పట్టుకున్న తరువాత నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తరువాత దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి, నేను ఒక గొప్ప ప్రార్థనాపరుణ్ణి అవ్వాలనేటువంటి ఒక చక్కటి ఆశ నా హృదయంలో ఉండేదండి. కానీ ప్రార్థించుకోవాలనుకునేవాడిని, ప్రార్థన చేసుకోలేకపోయేవాడిని. పరిశుద్ధంగా జీవించాలనుకునేవాడిని, ఏదో విషయాలలో నేను పడిపోతూ ఉండేవాడిని. జయ జీవితం నా జీవితంలో ఉండేది కాదండి. ఒక రోజున మా ఇంటికి ఒక దైవ సేవకులు వచ్చారు. పరిస్థితిని అంతా చెప్పి, అయ్యా నాకు జయ జీవితం కావాలి, నేనేం చేయాలి అంటే దైవజనుడికి మాట అన్నాడు, నీవు ఆత్మలో బలం పొందు అనగాని, అయ్యా ఆత్మలో బలం పొందాలంటే నేనేం చేయాలి అంటే, మా సంఘంలో పరిశుద్ధాత్మ కూడిక జరపబడుతుంది, అక్కడికి వచ్చి నువ్వు ఆ కూడికలో పాలు పొందు అన్నాడు. నేను వెళ్ళి ఆ కూడికలో పాలు పొందాను. ఆ కూడికలో పాలు పొందితే అందరూ, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. కానీ ఆ రోజు నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయాను. 2వ వారం 3వ వారం ఉపవాసంతో వెళ్ళాను, పచ్చి మంచినీళ్ళు త్రాగకుండా వెళ్ళాను. అందరూ ఊగుతుంటే వారిలాగా నేను ఊగేవాడిని. అంటే అలా ఊగితే ఏమన్నా పరిశుద్ధాత్మ నా మీదకి వస్తుందేమని. ఉపవాసం ఉన్నా రాలేదు. వారిలాగా చప్పట్లు కొట్టినా నా మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి రాలేదు. తరువాత నేను పరిశుద్ధాత్మ కావాలని నేను ఏవేవో ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు. నేను అనుకున్నాను, ఇక పరిశుద్ధాత్మ శక్తి అంటే ఇక పరిశుద్ధులకే, నాలాంటి పాపాత్ములకు కాదు అనుకుని నేను విరక్తితో ఒక చర్చిలో మూల కూర్చున్నాను. అప్పుడు నా వయసు ఇంచుమించుగా 16-17 సంవత్సరాల వయసు అండి. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి, నువ్వు లెమ్మన్నాడు. నేను లేచాను. నీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఉపవాసాలు ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేసుకున్నాను, నేను అందరిలా గొంతులేశాను. నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటావంటే నా మీదకి ఎలాగ వస్తుంది, నాలాంటి వారి మీదకి రాదు బాబోయ్ అని నా మనసులో నేను అనుకుంటున్న సమయంలో ఆ దైవజనుడు 2 హస్తాలు తీసుకుని నా మీద వేసినప్పుడు అతీతమైన శక్తి నా మీదకి వచ్చేసిందండి. ఆ అతీతమైన శక్తి నా మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తిని తట్టుకోలేక కింద పడి దొర్లుతూ అన్య భాషలతో మాట్లాడటం జరిగిందండి. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి రోజు అండి. ఆ రోజు నుండి నా జీవితం పూర్తిగా మార్చబడిపోయింది. మోకరించి ఇంచుమించుగా తెల్లవారుజాము 4 గంటలకి మోకరించి ఆమెనేటప్పటికి ఒక్కొక్కసారి 8 అయిపోయేది, ఒక్కొక్కసారి 7 అయిపోయేది, ఒక్కొక్కసారి 10 అయిపోయేది. ఎంత ప్రార్థన నేను చేశానా, ఈ ప్రార్థన నేను ఎలా చేయగలుగుతున్నాను? దైవజనుడు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వచ్చినాయి. నువ్వు ఆత్మలో బలం పొందాలి. ఒక్కొక్కసారి నా నోట్లో నుండి అపవిత్రమైనటువంటి మాటలు వచ్చి ఇప్పుడు నా భాష మారిపోయిందండి. నా భాష మారిపోయింది, నా స్వభావం మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడండి. ఈ పరిశుద్ధాత్మ అంటే కొంతమందికి ఏవేవేవో కబుర్లు చెబుతున్నారు. అది ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే అనుభవిస్తారో అది వారికి దేవుని శక్తి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నప్పుడు ఆత్మలో బలవంతులుగా మార్చబడతారు, ఆత్మలో శక్తివంతులుగా మార్చబడతారు. అందుకని యేసు ప్రభు ఏ బలం తెలియవాడంటే గలిలయకి ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన తరువాత అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో చదివితే అక్కడ మనకి మరో బలం కనిపిస్తుందండి. ఆ బలం ఏ బలము అంటే విశ్వాసములో బలము పొందెను. ఎవరయ్యా ఈ విశ్వాసంలో బలం పొందటం అంటే, ఈ మాటలు ఎవరి గురించి అపోస్తలుడైన పౌలు రాశాడు అంటే అబ్రహాం గురించి రాశాడు. అబ్రహాం వయసు ఇంచుమించుగా 100 సంవత్సరాలు, నిండు వృద్ధాప్యాయంలో ఉన్నాడు. సారా కూడా వయసు గతించిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వారి మధ్య ఒక వాగ్దానం ఉన్నది, నువ్వు కుమారుని కంటావు. ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా నవ్వు పుట్టించే విధంగా ఉంది. 90 సంవత్సరాల ముసలమ్మ, 100 సంవత్సరాల ముసలోడు. వీరికి దేవుడు గర్భఫలం ఎలా దయచేస్తాడు? సారా యొక్క గర్భం
మనం చూస్తే బైబిల్లో ఆ గర్భం గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ గర్భం స్త్రీధర్మం సారాకు నిలిచిపోయిందని రాయబడి ఉన్నది. ఆమె శరీరం మృతతుల్యమైపోయింది. నిండు వృద్ధాప్యాయంలో దేవుడు గర్భం ధరిస్తానంటున్నాడు. ఇది ఎక్కడైనా ఉందా? ఇటువంటి నిండు వృద్ధాప్యాయంలో దేవుడు వారికి కుమారుని అనుగ్రహించటం సామాన్యమైనటువంటి విషయం కాదు. విశ్వాసంలో బలం పొందటం అంటే ఏంటి అంటే, మీకు ఒక విషయం చెప్తూ, అసాధారణమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఇది జరగదు అనే కార్యాన్ని నువ్వు విశ్వసించి ఆ విశ్వాసంలో బలం పొందితే నీ సమస్య ఎంతైనా కానీ నీ ముందు సైలెంట్ కడుతుంది. ఈరోజు సమస్యలు మిమ్మల్ని రాజ్యం వెళ్తున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? సమస్యలు చూసి మీరు భయపడుతున్నారు. అది కోర్టు సమస్య కావచ్చు, మీ గర్భం తెరవబడినటువంటి సమస్య కావచ్చు, అది అప్పుల సమస్య కావచ్చు, లేకపోతే అది వేరే ఇతర సమస్య, భయంకరమైన క్లిష్టమైనటువంటి సమస్య కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య గ్యాప్ కావచ్చు. నీ సమస్య ఏదైనా కానీ నువ్వు విశ్వసిస్తే సమస్య, మరోసారి చెప్తున్నాను, సైలెంట్ కడుతుంది. నా వ్యక్తిగత జీవితంలో, నా సేవా జీవితంలో అనుభవించి చెబుతున్నటువంటి మాటలు అవి. సారా అనుకోవచ్చు, నాకు 90 సంవత్సరాలు, నా శరీరం ఏమో మృతతుల్యమైపోయింది, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా గర్భం ఉడికిపోయింది, ఏంటి నేను కుమారుని కంటమా అని అనుకుంటే అది జరగని పని. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చదివితే అక్కడ విశ్వాసం యొక్క జాబితాలో సారా గురించి రాయబడి ఉంది. ఆమె విశ్వాసం ద్వారా గర్భం ధరించింది. ఒక మాటలో చెప్తున్నా, అంటే అసాధారణమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి శక్తి దేనిలో ఉందా అంటే మీ విశ్వాసంలో ఉంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ సమస్య ఏదైనా, మీ కష్టం ఏదైనా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా తేటగా మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, మీరు విశ్వాసములో బలం పొందండి. సంసోనా, నీ బలం దేనిలో ఉందయ్యా అంటే, ఆ దేనిలా వేసినటువంటి ప్రశ్నకు ఈరోజు బైబిల్ సమాధానం చెబుతుంది. నీ బలం ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క వాక్యంలో బలం ఉంది. నీ బలం ఎక్కడ ఉంది అంటే ఆత్మలో బలం. నీ బలం ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధాత్మలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది అంటే విశ్వాసంలో ఉంది. ఇంకా మరిన్ని బలాల గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మరిన్ని బలాలు మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే వారం మరో ఎపిసోడ్లో ఇదే సమయానికి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయనా. ఇది ఎంతవరకు నీ ప్రియ బిడ్డలు వాక్యం విన్నారు. ఆనాడు దేనిలో ఒక ప్రశ్న వేసింది, నీ బలం దేనిలో ఉంది. ఈరోజు ఆ ప్రశ్నకు బైబిల్ సమాధానం ఇస్తుంది. నాయనా, నీ ప్రియ బిడ్డలకు దాచినటువంటి బలం వాక్యములో ఉంది. నీ ప్రియ బిడ్డలకు దాచినటువంటి బలం ఆత్మలో ఉంది. నీ ప్రియ బిడ్డలకు దాచినటువంటి బలం విశ్వాసంలో ఉందని ఇంతవరకు నా ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈ మాటల ద్వారా వీరికి ఒక నూతన స్వభావం దయచేయమని కోరుచున్నాను ప్రభా. ఇక్కడ ఎంతోమంది బాధలతో, వ్యాధులతో, సమస్యలతో చిక్కుకుపోయి ఉన్నారు ప్రభా. ప్రశాంతత వెతుకుతున్నారు కానీ వీరికి ప్రశాంతత దొరకట్లేదు ప్రభా. విడుదల వెతుకుతున్నారు కానీ విడుదల దొరకట్లేదు ప్రభా. అయినా వీరి జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి ప్రభా. వ్యాధులు ఉన్నవారు ఇప్పుడు యేసు నామంలో విడుదల పొందునుగాక. యేసు నామంలో విడుదల పొందుదురుగాక. యేసు నామంలో విడుదల పొందుదురుగాక. యేసు నామంలో విడుదల పొందుదురుగాక. దేవుని స్వస్థత శక్తిని మీ మీదకు విడుదల చేస్తున్నా. యేసు నామంలో స్వస్థత పొందుకొని చేస్తున్నామని ప్రభా. ప్రియ బిడ్డలు మీరు కనురించండి అయ్యా, కనికరపడండి, సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆదరణకర్త పరిచర్యల గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆదరణకర్త పరిచర్యలో ప్రాముఖ్యమైనది ప్రార్థనా పరిచర్య. మీరు ఫోన్ చేసి చెప్పుచున్న సమస్యల కొరకు, ఉత్తరం ద్వారా
తెలియపరుస్తున్నటువంటి సమస్యల కొరకు, ఈ సమస్యలన్నింటి కొరకు నెలలో ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నాం. ఒకవేళ మీరు ఎటువంటి బంధకాలలో ఉన్నా, ఇటువంటి వ్యాధుల్లో ఉన్నా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకొని ఉన్నా, మీరు ఒక ఉత్తరం మాకు రాయండి. మీరు రాసినటువంటి ఆ ఉత్తరం, ఎందుకు ఉత్తరం రాయమంటున్నానంటే, మీరు రాసినటువంటి ఆ ఉత్తరాన్ని ఒక గుంపుగా, స్క్రీన్లో చూస్తున్న విధంగా ఒక గుంపుగా కూడి ఆ ఉత్తరాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించి తిరిగి మీకు జవాబు రాస్తామండి. దేవుడు బయలుపరిచినటువంటి విషయాలన్నీ మీకు రాస్తాం. ఈ ప్రార్థన ఫిబ్రవరి నెల 28వ తేదీన మీ అందరి కొరకు